బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం కోల్కతా సమీపంలోని హైదా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ కూడా ఇది వాయుగుండంగా కూడా మారిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారానే రానున్న 2-3 రోజుల్లో కూడా ఈ వర్షాలు కూడా పెరుగుతూ ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు పూర్తి వివరాలు అందించడానికి అయితే వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఈ నడిమలు తెలుస్తుందాం. సార్, ఏ విధంగా ఉండబోతుంది ఈ తాలూకా వాయుగుండం బలపడే అవకాశం ఉందా? ఒకటి, నిన్న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అనగా ఒరిస్సా తీరం ఆవల ఉన్న ఒక సుస్పష్ట అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు దగ్గరలో వాయుగుండంగా పరిణమించింది. అది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతంలోనే అనగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం 21.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో, దిఘాకు 110 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలో, బాలాసూర్కు 160 కిలోమీటర్ల తూర్పు దిశలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య అనగా సాగర్ ఐలాండ్ మరియు కేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న నైరుతి రుతుపవన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, తదుపరి 5 రోజులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదటి 2 రోజులు పడే అవకాశం ఉంది. మరియు బలమైన సుస్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 4వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ బలమైన సుస్థిరమైన గాలులు కొనసాగే అవకాశం ఉంది. మరియు తీరం వెంబడి తీరం ఆవల ఉత్తర కోస్తా జిల్లాల వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో జిల్లాల తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల మరియు రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించడం జరిగింది. మరియు ఈ మాన్సూన్ అసోసియేటెడ్ గ్రేడియంట్ వల్ల రాష్ట్రంలో తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో సుదూరమైన తీవ్ర వాయుగుండం కారణంగా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1ను అన్ని ఓడరేవుల్లో ఎగరవేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ వాయుగుండం తాలూకా ఎఫెక్ట్తో పాటు ఏదైతే ఈ నైరుతి ఋతుపవనాల ఆగమనం రెండు కూడా పెద్ద మొత్తంలో మనకి ఈ వర్షాలు అయితే రూపంలో మనకి రానున్న నేపథ్యం అయితే ఇది మరింత ఉధృతమయ్యే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఈ వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత అది బలహీనపడుతుంది. ప్రస్తుతానికైతే మన రాష్ట్రం కాకుండా మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రం మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు ఈశాన్య రాష్ట్రాల మీద ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మన మీద గాలుల ప్రభావం ముఖ్యంగా తీరం వెంబడి తీరం ఆవల ఉన్న గాలుల గురించి చెప్పుకున్నాం. మిగతా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వచ్చే వర్షాల గురించి కూడా చెప్పుకున్నాం. ఏదైతే తీవ్ర వాయుగుండంగా మారినటువంటి ఇదైతే కనుక పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పెద్ద మొత్తంలో అయితే వర్షాలు ఉండకపోవచ్చు, కానీ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే గాలుల తీవ్రత పెద్ద మొత్తంలో ఉంటుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, వీఆర్కే న్యూస్, విశాఖపట్నం.